అందరికీ నమస్కారం. ఈరోజు మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అదేనండి హెచ్ఏఎల్ నుంచి వచ్చిన ఒక కొత్త ఉద్యోగ ప్రకటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్ సంగతేంటో వివరంగా చూసేద్దాం. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సంపాదించడమనేది చాలా మంది కల. మరి అలాంటిది మన దేశంలోనే టాప్ డిఫెన్స్ కంపెనీలో ఒకటైన హెచ్ఏఎల్ ఒక అవకాశమిస్తుంటే దాన్ని అస్సలు వదులుకోకూడదు కదా. రండి, దీని గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. సరే, ఈ నోటిఫికేషన్ గురించి మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. అసలిది ఎందుకంత గొప్ప అవకాశం అనే దగ్గర్నుంచి మొదలుపెట్టి ఖాళీలు, అర్హతలు, జీతం, సెలక్షన్ ప్రాసెస్, చివరికి అప్లికేషన్ తేదీల వరకు ప్రతి విషయాన్ని క్లియర్గా కవర్ చేద్దాం. మొట్టమొదటగా అసలు ఈ రిక్రూట్మెంట్ ఎందుకంత స్పెషల్, ఎందుకు దేనికి ఇంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది మన దేశంలోనే ఒక టాప్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ. అంతేకాదు, ఇదొక నవరత్న కంపెనీ కూడా. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో దీనికొక ప్రత్యేక స్థానం ఉందన్నమాట. ఇక్కడ జాబ్ దొరికితే అది కేవలం ఉద్యోగ భద్రత మాత్రమే కాదు, ఒక పెద్ద గౌరవం కూడా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం చాలా కష్టమైపోయింది. పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అలాంటి టైంలో హెచ్ఏఎల్ లాంటి సంస్థ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ రావడం అనేది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్సనే చెప్పాలి. రైట్, ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఖాళీగా ఉన్న పోస్టులు ఏంటి, వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మొత్తంగా చూసుకుంటే హెచ్ఏఎల్ ఈ 2025 రిక్రూట్మెంట్ డ్రైవ్లో 11 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ప్రకటించింది. అయితే ఇక్కడొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి టెన్యూర్ బేస్డ్ పోస్టులు. అంటే ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే ఈ ఉద్యోగాలుంటాయి. ఈ టేబుల్ చూడండి, మనకు ఖాళీల వివరాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఆపరేటర్ పోస్టులున్నాయి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫిటర్ ట్రేడ్లలో. వీటితో పాటే మెడికల్ సైడ్ వాళ్లక్కూడా స్టాఫ్ నర్స్ పోస్టులు 3 ఉన్నాయి. సో టెక్నికల్, మెడికల్ రెండింటికీ అవకాశాలున్నాయి. సరే, పోస్టులు బాగున్నాయి. మరి వీటికి అప్లై చెయ్యాలంటే ఎలాంటి అర్హతలుండాలి, ఎవరు ఎలిజిబుల్, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ 2 కేటగిరీలను పక్కపక్కన పెట్టి చూపిస్తున్నారు. ఆపరేటర్ పోస్టులకైతే సంబంధిత ట్రేడ్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి, లేదా ఫిట్టర్ ట్రేడ్కైతే ఐటీఐ చేసినా సరిపోతుంది. ఇక స్టాఫ్ నర్స్ పోస్టుల విషయానికొస్తే ఇంటర్ తర్వాత జనరల్ నర్సింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. అంతేకాదు, నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి. వయస్సు గురించి మాట్లాడితే గరిష్ఠ వయస్సు 28 సంవత్సరాలుగా పెట్టారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీల వారికి సడలింపులు కూడా ఉన్నాయి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది చాలామందికి ఉపయోగపడే పాయింట్. ఇక అకాడమిక్స్ కూడా ఇంపార్టెంట్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో కనీసం ఎన్ని మార్కులుండాలో ఇక్కడ చూడొచ్చు. జనరల్, ఓబీసీ కేటగిరీల వారైతే 60% మార్కులు తెచ్చుకునుండాలి. అదే ఎస్సీ/ఎస్టీ కేటగిరీల వారికైతే 50% మార్కులుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్, అదే జీతం. శాలరీ ఎలా ఉంటుంది, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఆ వివరాలు చూసేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది ప్రారంభ మూల వేతనం, అంటే బేసిక్ పే. C5 గ్రేడ్ పోస్టులకు ఇది 22,000 రూపాయలు కాగా, D6 గ్రేడ్ పోస్టులకు 23,000 రూపాయలుగా ఉంటుంది. అయితే ఆగండి, చేతికొచ్చే జీతం ఇంతే అనుకోవద్దు. ఈ బేసిక్ పేతో పాటు డియర్నెస్ అలవెన్స్ అంటే డిఏ కలుస్తుంది. ఆపైన మళ్ళీ బేసిక్ పే మీద 25% పర్క్స్ అండ్ అలవెన్స్లు కూడా యాడ్ అవుతాయి. సో టేక్ హోమ్ శాలరీ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. జీతం ఒక్కటే కాదు, హెచ్ఏఎల్ చాలా మంచి అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తోంది. ప్రతి నెల మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంది, పర్ఫార్మెన్స్ను బట్టి క్వార్టర్లీ పే ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది. ఇంకా ఒకవేళ కంపెనీ క్వార్టర్స్ ఇవ్వకపోతే హౌస్ రెంట్ అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. ప్యాకేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కదా. రైట్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. అప్లై చేసిన దగ్గర నుంచి ఫైనల్ సెలక్షన్ వరకు ఏ దశలుంటాయో తెలుసుకుందాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక 4 అంచెల ప్రయాణం లాంటిది. ఫస్ట్ స్టెప్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత రెండో అత్యంత ముఖ్యమైన స్టెప్ రాత పరీక్ష. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్లకి మూడో స్టెప్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్, క్యారెక్టర్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే ఉద్యోగం దాదాపు ఖాయమైనట్టే. పరీక్ష రాసేవాళ్లకి ఇక్కడొక సూపర్ న్యూస్ ఉంది. ఈ రాత పరీక్షలో ఎలాంటి నెగటివ్ మార్కింగ్ లేదు. అంటే
తప్పు సమాధానం పెట్టినా మార్కులు కోల్పోరు. సో ధైర్యంగా అన్ని ప్రశ్నలకు అటెంప్ట్ చేయొచ్చు. ఇది స్కోర్ని పెంచుకోవడానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, దరఖాస్తు చేసుకోవడం ఎలా, ముఖ్యమైన తేదీలేంటి, ఈ వివరాలు అస్సలు మిస్ అవ్వద్దు. ఈ తేదీలని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్స్ డిసెంబర్ 20న మొదలవుతాయి, డిసెంబర్ 31న ముగిసిపోతాయి. అంటే అప్లై చేయడానికి కేవలం 11 రోజులే టైం ఉంది. చాలా తక్కువ సమయం. ఇక పరీక్ష జనవరి 11న జరిగే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో హెచ్ఏఎల్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే సబ్మిట్ చేయాలి. చివరి రోజు వరకు వెయిట్ చేయొద్దు. లాస్ట్ మినిట్లో సర్వర్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. ఇది 4 ఏళ్ల టెన్యూర్ జాబే కదా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఒక విషయం ఆలోచించండి. హెచ్ఏఎల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో 4 ఏళ్లు పనిచేసిన అనుభవం అనేది కెరియర్కి ఎంత పెద్ద ఆస్తి అవుతుందో. ఫ్యూచర్లో ఇది ఎన్నో మంచి అవకాశాలకు దారి చూపిస్తుంది. చివరగా ఈ ఆర్టికల్ రాసిన రచయిత ఎన్ రామకాంత్ గారు చెప్పిన మాటలతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆయనేమంటున్నారంటే, సరైన క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు ఈ నోటిఫికేషన్ అస్సలు లైట్ తీసుకోవద్దు. ప్రయత్నించడంలో పోయేదేమీ లేదు. ఒకవేళ సెలెక్ట్ అయితే కెరీర్కి అదొక అద్భుతమైన ప్రారంభమవుతుంది. ఇంతకంటే గొప్పగా చెప్పడానికి ఏముంది?